ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఓం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. హరి ఓం. శ్రీమద్భాగవతం ఏకాదశ స్కందం 3వ అధ్యాయం. ఎన్ని శ్లోకాలు పూర్తి చేసాం? 35 అయిపోయింది. 33ఏనా? ఓకే, 34 నుండి చదవం చూద్దాం. రాజోవాచ నారాయణావిధానస్య బ్రహ్మణః పరమాత్మనః నిష్ఠామర్హదనో భక్తం యూయం హి బ్రహ్మవిత్తమాః. పిప్పలాయన ఉవాచ స్థిత్యుద్భవ ప్రళయ హేతురహేతురస్య యస్వప్నజాగర సుషుప్తి సద్వహిశ్చ దేహేంద్రియాసు హృదయాని తేన సంజీవితాని తదవేహి పరం నరేంద్ర. నైతన్మనో విశతి వాగుత చక్షురాత్మా. హరి ఓం. నిమి చక్రవర్తి 5వ ప్రశ్న అడిగారు. ఏమయ్యా ప్రశ్న అంటే, రాజోవాచ నారాయణ అవిధానస్య బ్రహ్మణః పరమాత్మనః నిష్ఠామర్హతి నమో వక్తుం యూయం హి బ్రహ్మవిత్తమాః. యా ఓ మహర్షులారా, భగవంతుడి యొక్క నిజస్వరూపాన్ని ఎవరైతే తెలుసుకో ఉన్నారో వాళ్ళల్లో శ్రేష్ఠులు మీరు. కాబట్టి పరమపురుషుడైనటువంటి పరమాత్మ అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క నిజ స్వరూపం ఎలాంటిదో దాని గురించి తెలియపరచండి. భగవంతుడి యొక్క నిజ స్వరూపం ఏంటి? ఇప్పుడు చెప్తారు కదా, అయ్యా నారాయణ భగవానుడు అక్కడ పాల సముద్రంలో ఆదిశేషం మీద పడుకో ఉన్నాడు,
అవునా, ఆయన పాదాలని లక్ష్మీదేవి పడుతూ ఉంది. ఆయన నాభిలో నుంచి ఒక పద్మం వచ్చింది, దాంట్లో నుంచి బ్రహ్మదేవుడు వచ్చాడు, ఆ బ్రహ్మదేవుడు తపస్సు చేశాడు, ఈ సృష్టి అంతా వచ్చింది అని రకరకాలుగా చెప్తూ ఉన్నారు కదా. అవి అస్సలు నిజమేంటి? మాకు ఉన్నది ఉన్నట్లుగా తెలియపరచవయ్యా. ఓకే, ఇప్పుడు ఏం తెలియపరుస్తున్నాం? ఏం తెలియపరచడం? అయితే ఆ మహర్షులందరిలో 5వ ఆయన పిప్పలాయన మహర్షి అని ఆయన వచ్చి జవాబు చెప్తున్నాం. ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్కరు జవాబు చెప్తున్నారు. వాళ్ళ పిప్పలాయన మహర్షి ఈ విధంగా అంటున్నారు. ఏమని? అయ్యా, ఓ నిమి మహారాజా, శ్రీమన్నారాయణుడు సాక్షాత్ పరమాత్మ, స్వయంభూ. అవునా? నారాయణుడి తల్లిదండ్రులు ఎవరు? ఎవరు లేరు, స్వతహాగా ఉద్భవించాడు. శివుడి తల్లిదండ్రులు ఎవరు? ఆయన కూడా ఎవరు లేరు, ఆయన కూడా స్వతహాగా ఉద్భవించాడు కదా. అలాగే నారాయణ భగవానుడు స్వతహాగా ఉద్భవించి ఆయనే సృష్టి స్థితి లయాలకు కారణమయ్యాడు. ఏమండి, సృష్టి ఆయనే చేశాడా? ఆయన సృజించాడు, ఒక ఆయన చేత చేయించాడు కదా. సో కాబట్టి ఏమిటయ్యా, ఆయన చేత సృష్టించబడినటువంటి ఆయన ఎదుగు ఇదంతా చేశాడు. సో కాబట్టి ఆయన నుండే సృష్టి స్థితి లయాలు వచ్చాయి, ఆయన నుండే జాగ్రత్త స్వప్న సుషుప్తులు కూడా వచ్చాయి. విచిత్రంగా లేదండి? నేను మేలుకోవాలంటే ఆయన పర్మిషన్ కావాలా? నేను నిద్రపోవాలంటే ఆయన పర్మిషన్ కావాలా? ఎస్, ఆయన దేహంలోకి వస్తే కదా నీకు మెలకు వచ్చేది. ఆయన మనసులోకి వెళ్ళిపోయాడా, నువ్వు కలగంటూ ఉంటావు, నిద్రపోతావు. ఆయన కారణ శరీరంలోకి వెళ్ళాడు, మొత్తం కాడ నిద్రలోకి వెళ్ళిపోతావు. ఆయన దేహాన్ని వదిలేశాడా, ఏమవుతావు? చచ్చూరుకుంటావు. ఏమీ చేసేది ఏం లేదు ఇక్కడ. సో కాబట్టి ఏమిటి, మానవుల యొక్క జీవరాశుల యొక్క జనన మరణాలు ఆయన మీదనే ఆధారపడి ఉన్నాయి. అవునా? నిద్ర మెలకువలు కూడా ఆయన మీదనే ఆధారపడి ఉన్నాయి. ఎదుగో లోపల కూర్చొని అన్నిటిని నడిపించేది ఆయనే, అలాగే బయటకు వచ్చి యావత్తు సృష్టిని కదిలించేది ఆయనే. తైత్రీయోపనిషత్తులో చెప్తారు, ఆయన భయం చేతనే భూమి నిద్రపోకుండా తిరుగుతూ ఉందండి. అవునా? అలుపెరగకుండా గాలి వీస్తూ ఉందండి. సూర్యచంద్రుడు అవునా పారిపోకుండా మండుతూనే ఉన్నాడండి. ఆయన భయం వలననే సృష్టి యావత్తు నడవడమే కాదు, ఆ యమధర్మరాజు ఉన్నాడే అందరినీ చంపేస్తున్నాడు ఆయన భయం వలనే, లేకపోతే ఆయన ఈయన చంపేస్తాడు అని. ఆయనే శరీర మనోబుద్ధులు కూర్చొని అందరి జీవరాశులను నడుపుతున్నాడు. ఏమయ్యా, హిందువులను మాత్రం నడుపుతున్నాడు ఆయన? హిందువులను మాత్రమే నడుపుతున్నాడా? సకల జీవరాశుల్ని. ఏమండి, భక్తులు మాత్రమే బతికిస్తున్నాడా? ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేసే దుర్మార్గులను కూడా ఆయన. సరేగానే మరి ఈయన ఎలా తెలుసుకోవాలి? ఆయన అడిగినట్టు భావించి చెప్తున్నాడు. ఇదిగో వేదాల్లో చెప్పారు, నీతి నీతికి వాక్యత అవురా శబ్దోపి బోధక నిషేధతయా ఆత్మమూలం. ఆత్మ ఇది అని చూపించలేవు, కానీ ఆత్మ ఇది అని గుర్తించవచ్చు. ఏది నీ దృష్టికి గోచరం అవుతూ ఉందో దాన్ని తోసేస్తూరా, చివరికి ఏది మిగులుతుందో అదే నువ్వైనావు, అదే నువ్వైనావు. కనిపించే స్థూలమైన సృష్టి అంతా అదో ఆయన యొక్క తమోగుణం నుంచి వచ్చింది. మొత్తం శరీరాలన్నీ కూడా దాని నుండే వచ్చాయి. సర్వ ఇంద్రియాలు, అంతరింద్రియాలు, బహిరింద్రియాలు అన్నీ కూడా ఆయన రజోగుణం నుండే వచ్చాయి.
అవునా? ఆయన సత్వగుణం నుండి ఏదో అందరికీ జ్ఞానం వచ్చింది, జ్ఞానేంద్రియాలు వచ్చాయి, అంతరింద్రియాలు కూడా వచ్చాయి. ఎక్కడ? ఆయన సత్వగుణం నుండి. ఈ గుణాల నుండే కనిపించేదంతా. కానీ మళ్ళీ అన్నింటిలో ఆయన ప్రవేశించాడు. ఆయన ప్రవేశించి కదిలిస్తూ ఉన్నాడు. కాబట్టి జీవరాశులు అన్నీ కదులుతున్నాయి. ఏమయ్యా? కనిపించేది స్థూలంగా, సూక్ష్మంగా, సూక్ష్మాతి సూక్ష్మంగా కారణ స్వరూపంలోనూ అన్నీ ఆయనలోనే ఉన్నాయి. అవన్నీ ఆయన కాదు, కానీ వాటిలో దూరి కదిలించేవాడు ఉన్నాడే, అది ఆయన అయి ఉన్నాడండి. నువ్వు నీ చేత తెలియబడేటివన్నీ తోసివేసి చివరికి ఏం మిగులుతుందండి? అడిగేవాడు ఉన్నాడుగా, తోసివేసినవాడు ఉన్నాడుగా, వాడు ఆయన అండి. వాడేనండి ఆయన. ఎలా? చూడండి 39. అంధేషు పేషిషు తరుష్వని విశ్చితేషు ప్రాణో హి చేవముపధావతి తత్ర తత్ర సన్నేయదింద్రియ గణేహమి చ ప్రపత్సుతే కూటస్థ ఆశయమృతే తదరు స్మృతిర్న ఏర్హ్యబ్జనాభచరణేషణయోర్భక్త్యా చేతో మలాని విధమేత గుణకర్మజాని తస్మిన్ విశుద్ధ ఉపలభ్యత ఆత్మతత్వం సాక్షాత్ యదాలం సవితృప్రకాశ జాజోవాచ. ఓకే, ఇంతవరకు ఆయన కొనసాగిస్తున్నాడు. ఇదిగో జీవరాశులు అనేక రకాలు ఉన్నాయి, వాటిలో స్థూలంగా 4 రకాలు అని అన్నారు. భూమి నుండి పుట్టినటువంటివి, అవునా? మొక్కలు, వృక్షాలు, చెట్లు. తేమ నుండి పుట్టినటివి క్రిమికీటకాలు, గుడ్డు నుండి పుట్టినటివి పక్షులు మొదలైనటువంటివి, దేహం నుండి నేరుగా దేహం రూపంలో జన్మించినటువంటి జంతువులండి. మానవుడు కూడా ఒకడండి. 4 రకాల సర్వ జీవరాశులు ఊపుట్టాయి. వీటిలోకి అన్నిటిలోగా ఆయన ప్రవేశించాడు. ప్రవేశించి తనను గుర్తుంచుకున్నాడా ముక్తుడై? తనను మర్చిపోయి ప్రపంచాన్ని ఇష్టపడ్డా? దేహంనైనా భావన చేస్తాడు. భక్తి కలిగి ఉన్నాడా? నేను ఆయన అనే విషయం గుర్తుంటుంది. భక్తి దేని మీద? అందరికీ ఉంది భక్తి. దేని మీద? భగవంతుని మీద భక్తి ఉంటే నేను భగవంతు స్వరూపాన్ని అని గుర్తుంటుంది. ప్రపంచం మీద భక్తి కానీ కలిగిందా, నేను దేహం అనే భావన వచ్చేస్తుంది. ఇది ఇంకా చూడండి, పుట్టడం చావడం, పుట్టడం చావడం. ఒకసారి దేని మీద అయినా ఆసక్తి కలిగింది అంటే దాన్ని సొంతం చేసుకోవాలి అని. ప్రారంభ ప్రకారం ఉన్నటివే సొంతం అవుతాయి, మిగతావి కావు. కానీ కోరికలు తీరలేదు, కోరికలు చావలేదు. నువ్వు మాత్రం చచ్చిపోయావు. తర్వాత ఏం చేస్తావు? మళ్ళీ పుడతావు. దేనికోసం? తీరని కోరికల్ని తీర్చుకోవడం కొరకు. అయాచితంగా తీరిపోతాయి మళ్ళీ జన్మలో, కానీ మళ్ళీ ఇంకొంచెం సంపాదించుకున్నావు. అలాగా పునర్జన్మం పునరుద్ధరణ, ఇలాగా జన్మ కొనసాగుతూ ఉందండి. ఎప్పుడైతే మనసు శుద్ధమయ్యి నిగ్రహించబడి ఆత్మ అన్వేషణ జరిగి నేను ఆయనకు సంబంధించిన వాడిని నేను అనుభవంతో తెలుసుకున్నాడా, బయటపడి ఇది మాయ నుండి బయటపడే విధానం అండి. ఓకే, అయిపోయింది. దెన్ 6వ ప్రశ్న ఇదేంటండి? రాజోవాచ కర్మయోగం కర్మయోగం వదత నః పురుషో యేన సంస్కృతః విదూయేహాశు కర్మాణి నైష్కర్మ్యం విందతే పరం. ఏవం ప్రశ్నము పూర్వమపృషతః పితుర్ నాబ్రువన్ బ్రహ్మణ పుత్రాస్తత్ర కారణముచ్యతే. ఆవిర్హోత్ర ఉవాచ కర్మ వికర్మేతి వేదవాదో నలౌకికః వేదస్య చేశ్వరాత్మత్వాత్ తత్ర ముఖ్యం సూరయః పరోక్షవాదో వేదోయం బాలానామనుశాసనం కర్మమోక్షాయ కర్మాణి విధత్యేహగతం తదా నాచరేత్యస్తు వేదోక్తం స్వయమగ్నో జితేంద్రియః
వికర్మణా హ్యధర్మేణ మృత్యోర్మృత్యుముపైతి స వేదోక్తమేవ కుర్బాణో నిస్సంగోర్పితమీశ్వరే రోషనార్థఫలశ్రుతి య ఆశు హృదయ గ్రంథిం శుచి సమ్ముఖమాసీన ప్రాణ సంయమనాదిభిః పిండం విశోధ్య సన్యాస కృతరక్షోర్చయేద్దరిం అర్చాదో హృదయే చాపే యదా లబ్ధోపచారకై ద్రవ్యక్షిత్యాత్మలింగాని నిష్పాద్య పాద్యాదీన్యుపకల్పాద సన్నిధాప్య సమాహితః హృదాది వికృతన్యాసో మూలమంత్రేణ చార్చయేత్. ఓకే, రాజోవాచ. రాజు 6వ ప్రశ్న అడుగుతున్నాడు. ఏమయ్యా ఓ యోగీశ్వరులారా, కర్మయోగం వదతః పురుషయేన సంస్కృత. కర్మయోగం అనేది ఉంది, మానవులని తరింపజేస్తుంది, సంస్కరింపజేస్తుంది. విధూయేహాసు కర్మాణి నైష్కర్మ్యం విందతే పరం. అయ్యా, పుణ్యపాపాలన్నింటినీ సర్వకర్మలని కడిగి వేసి నైష్కర్మ్య సిద్ధిని అందిస్తుంది, కర్మణ రహితమైన స్థితిని అందిస్తుంది కర్మయోగము. అవునా? పూర్వం ఏవం ప్రశ్నం ఋషీన్ పూర్వం పృచ్యత పిరుదాంతకే. పూర్వం వీళ్ళు ఉన్నారే మునీశ్వరులైనటువంటి వాళ్ళు, బ్రహ్మమానసపుత్రుడు సనక సనందరాజులు కూడా వాళ్ళని వీళ్ళ తండ్రి ఇక్ష్వాకు మహారాజు ఈ ప్రశ్న ఇక్ష్వాకు మహారాజు దగ్గర అడిగి ఉన్నారు. ఎవరు అడుగున్నారు? ఈయనే నిమి. ఇంతకుముందు అడుగున్నాడట ఒకసారి ఆ మునీశ్వరులని. వీళ్ళ నాన్నగారు ఎదురుగానే ప్రశ్న అడుగున్నారు. వాళ్ళు ఏం చెప్పలేదట. వాళ్ళకన్నీ తెలిసి ఉన్నప్పటికీ కూడా మ్యూట్లోకి వెళ్ళాలి, మ్యూట్లో ఉండాలి, డిస్టర్బెన్స్ వస్తుంది. అందరూ మ్యూట్లో ఉండాలి. మీ ఫోనే మ్యూట్ చేసుకోండి. మీరు అక్కడ మాట్లాడితే ఇక్కడ వినిపిస్తుంది మొత్తం అందరికీ. ఓకే, సో ఆయన అప్పుడు నాకు సమాధానం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? నాకు అర్హత లేదా, లేకపోతే ఎందుకు చెప్పరు తెలిసినా కూడా కొంతమంది వీళ్ళకి నేను చెప్తే అర్థం కాదు, వేరే వాళ్ళు ఎవరో చెప్పాలి. నారదుడు పరీక్షితుడికి జ్ఞానబోధ భాగవతం చెప్పడం కొరకు సుఖమహర్షి కోసం వెతుక్కున్నాడు. ఏమయ్యా ఆ సుఖమహర్షి అన్నాడు, ఏమయ్యా నారద, నీకు తెలియదా, మా నాన్నకే నువ్వు చెప్పావు భాగవతం, మా నాన్న నాకు చెప్పాడు, ఇప్పుడు నన్ను పట్టుకొని వెళ్ళి ఆయనకి చెప్పించాలి అని అనుకుంటున్నావే, నువ్వెందుకు చెప్పకూడదు అని అన్నాడు. అయ్యా ఆయన నా గురువు కాదయ్యా, నీ గురువు అయ్యా, నీకు శిష్యుడయ్యా, ఆయనకు నేను గురువు కాదయ్యా, నువ్వయ్యా గురువు, ఆయనకు నువ్వు చెప్తేనే ఎక్కుతుందయ్యా అని అన్నాడు కదా. అలాగే ఇక్కడ కూడా అందుకే చెప్పలేదేమో మునీశ్వరులు కదా. దానికే అయ్యా నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నా, నాకు మీరు తెలియపరచండి అన్నాడు. వెంటనే అవిర్హోత్రుడు అనే మహర్షి ఆయన ముందుకు వచ్చాడు. 6వ ప్రశ్న సమాధానంగా ఈయన చెప్తున్నాడు. ఓ నిమి మహారాజా, కర్మల గురించి సంపూర్ణంగా విశ్లేషిస్తాను వినండి. 4వ అధ్యాయంలో భగవద్గీతలో వస్తుంది విశ్లేషణ. 4వ అధ్యాయం భగవద్గీతలో
ఇక్కడ చూడండి ఏమిటి అంటే ఆయన కర్మలు ఎన్ని రకాలు, కర్మలలో అది అల్పమైంది ఏది, మధ్యమైంది ఏది, అధమైంది ఏది, దేన్ని వదలాలి, దేన్ని పట్టుకోవాలి, దేన్ని ఆచరించాలి, దేన్ని దాటాలి, అన్ని విషయాలు కూలంకషంగా అద్భుతంగా బోధిస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి దాన్ని బాగా. ఏమిటి అయ్యా, కర్మ అనేటువంటిది ముఖ్యంగా కొన్ని రకాలుగా ఉంటుంది. కర్మ, అకర్మ, వికర్మ 3 రకాలుగా చెప్తారు. భగవద్గీతలో కూడా అదే చెప్తారు. కర్మ చెయ్యవలసినటువంటిది, అవునా, చెయ్యవలసినటువంటిది. అకర్మ చేస్తూ ఉన్నప్పటికీ కూడా దానికి ఏ ఫలాలు ఉండవు. వికర్మ చెయ్యకూడనటువంటి కర్మ. కొంతమంది అంటారు వికర్మ అంటే విశేషమైన కర్మ అని, అకర్మ అంటే చేయకూడని కర్మ అని. కానీ భగవద్గీతలో చక్కగా అక్కడ స్పష్టంగా బోధించారు. దాన్ని ఒక్కొక్కరు మహాత్ములు ఒక విధంగా చెప్తుంటారు. మన గురువు గారు చెప్పినటువంటి విధానంలో ఏమిటి అంటే కర్మ అనేటువంటిది చెయ్యవలసినటువంటిది. దీంట్లో 4 రకాలు ఉంటాయి. నిత్యకర్మ, నైమిత్తిక కర్మ, కామ్యకర్మ, నిష్కామకర్మ. ముఖ్యమైనటువంటివి. నిత్యకర్మ ప్రతిరోజు దేవుని కొరకు నువ్వేమి చేస్తూ ఉన్నావో అది. నిద్రలేసామండి, నిద్రలేస్తూనే భూదేవికి నమస్కారం చేసుకున్నానండి. అక్కడ నుండి పిల్లలు కూడా ఎదురుగా హరిఓం ఎవరైనా కూర్చొని వినాలి, మీరందరూ నాకు కనిపిస్తారు, డిస్టర్బ్ అవుతుంది, ఎదురుగా కూర్చొని వినాలి. పిల్లల్ని వాళ్ళ పనులలో వాళ్ళు ఉంచాలి. వినదలుచుకున్న వాళ్ళు ఎవరైనా నిశ్శబ్దంగా వినాలి. దాన్ని ఏమన్నారు? నియత కర్మ అన్నారు, నిత్యకర్మ అన్నారు. ప్రతిరోజు దేవుడి కోసం ఏం చేస్తున్నావో ఆయనకు నమస్కారం చేసే దగ్గర నుండి, పూజ చేసే దగ్గర నుండి, అవునా, పారాయణం చేస్తూ ఉన్నావా, జపాలు చేస్తూ ఉన్నావా, అవన్నీ కూడా ప్రతినిత్యం చేస్తూ ఉన్నటువంటివన్నీ నిత్యకర్మలు. అవునా. నైమిత్తిక కర్మలు ఏంటండి? నెల రోజులు పూజలు చేస్తున్నారు, పారాయణలు చేస్తున్నారు, నెలలో ఒక వారం భాగవతం చెప్పుకుంటున్నాం. ఇది ప్రత్యేకం. ఏమయ్యా భాగవతం చెప్పుకుంటున్నాం కాబట్టి పూజ కొంచెం తొందరగా ముందుకు ముగిచ్చేసేద్దాం అనుకుంటాం. బయట ఏదైనా పెద్ద యజ్ఞం జరుగుతూ ఉంది, అవునా, యజ్ఞం జరిగేటప్పుడు ఏం చేస్తారు? మిగతా పనులన్నీ తొందరగా ముగించుకొని వచ్చేస్తారు కదా. సో కాబట్టి నిత్యం చేస్తూ ఉన్నటువంటివి కూడా కొంచెం సమయం మార్చుకొని, నైమిత్తిక కర్మ ఏదైతే ఉందో ఇది సమష్టికి సంబంధించినటువంటిది కాబట్టి, ప్రత్యేకమైన రోజుల్లో వచ్చేటువంటిది కాబట్టి దీనికి ప్రాధాన్యత ఇస్తూ చేస్తున్నది. దీనివల్ల ప్రత్యేకమైన ఫలాలు కూడా ఉంటాయి. దసరా నవరాత్రులు ప్రత్యేకంగా పూజలు చేస్తారు, వసంత నవరాత్రులు ప్రత్యేకంగా పూజ చేస్తారు, గణపతి నవరాత్రులు ప్రత్యేకంగా పూజ చేస్తారు కదా. కృష్ణాష్టమి వచ్చింది, ప్రత్యేకమైన ప్రోగ్రాం. రామనవమి వచ్చింది, ప్రత్యేకంగా ప్రోగ్రాం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని ఏమన్నారు? నైమిత్తిక కర్మలు అంటే అన్నారు. ప్రత్యేకమైన సందర్భాలలో వచ్చేటువంటివి ఉత్తమమైన ఫలాలను కూడా ఇస్తూ ఉన్నట్టు కాబట్టి వీటిని నైమిత్తిక కర్మలు అన్నారు. మూడవది కామ్యకర్మ అండి అని. ఏమయ్యా అంటే రోజు చేసుకునేటువంటివి కాదండి. నీకేదో కష్టాలు వచ్చాయి, తొలగడానికి పూజ చేస్తావు, ప్రత్యేకంగా యజ్ఞం చేస్తావు. సంతానం కావాలి, సంతానం కోసం ప్రత్యేకమైన పారాయణాలు, పూజలు చేస్తావు, అవునా. సో కాబట్టి ప్రత్యేక సంతానం కావాలన్నా, పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలన్నా, పిల్లలు కావాలన్నా, కష్టాలు పోవాలన్నా, మంచి పంటలు రావాలన్నా, మంచి లాభాలు రావాలన్నా, రోగాలు పోవాలన్నా, ప్రత్యేక సందర్భాలలో చేసే పూజలు, యజ్ఞాలు, యాగాదులు అన్నీ కూడా తపస్సు. ఇవన్నీ కూడా ఏమైనా కామ్యకర్మలండి, తపస్సులు కూడా. ఒకరు యజ్ఞం చేశారండి పిల్లల కోసం, ఇంకొక ఆయన తపస్సు చేశాడండి. ఇవన్నీ కూడా ఏమంటారు? కామ్యకర్మలండి అన్నారు కదా. తర్వాత 4వది ఏమిటయ్యా? నిష్కామకర్మ అన్నారు. నిష్కామకర్మ అంటే ఫలాసక్తి లేకుండా చేసేది అని కాదు, ఫలం కోరకుండా చేసేది అని కాదు. మొదటి 3 ప్రపంచంలో ఉన్న ఫలాలను కోరుకునేటువంటివి. భూలోకంలోనో స్వర్గాది లోకాల్లోనో కదా ఫలాలు కోరుకుంటూ ఈ జన్మలోనో పై జన్మలోనో ఏవో కావాలి అని పుణ్యాలతో సహా కోరుకుంటూ చేస్తూ ఉన్నటువంటి కర్మలు. కానీ నిష్కామ కర్మ ఉందే,
అయ్యా నాకు దేవుడే కావాలి, అది ఇక్కడే ఈ జన్మలోనే కావాలి, దీన్ని నిష్కామకర్మ అని అన్నారు. నిష్కామకర్మ. దైవకర్మ అంటే అది కూడా కర్మ ఉంది, అది కూడా కామ్యకర్మే. అఫ్కోర్స్ నిష్కామకర్మ కావచ్చు, కానీ ఇక్కడ నిష్కామకర్మ అంటే మాత్రం భగవత్ స్వరూపమైన నా నిజ రూపాన్ని నేను పొందడం కొరకు చేసేటువంటి మోక్ష కర్మ. బాహ్య విషయాలను నేను కోరుకోవట్లేదు, నాకు ఈ జన్మలోనే ముక్తి కావాలి అని ఆసక్తితో చేసేది ఏదైతే ఉందో దాన్ని నిష్కామ కర్మ అండి అన్నారు. ఓకే, ఇవన్నీ నెత్తు. కానీ రెండోది ఏమయ్యా, అకర్మ అన్నారే. అకర్మ అంటే ఏంటయ్యా, ఏ ఎదుగుదలకు అవకాశం లేనటువంటి నిత్యం నిరంతరం చేస్తూ ఉన్న పనులన్నీ అండి. ఒక విధంగా ఏమన్నారు అంటే, అకర్మ అంటే పని చేయకుండా ఉండడం అని. అవునా, వీడికి 30 ఏళ్ళు వచ్చాయండి, బడుద్దాయి, ఏ పనులు చేయడండి, తిని కూర్చో ఉంటాడండి. అకర్మ కదా, కర్మ చేయకుండా ఉండడం ఒకటి. రెండోది ఏంటి అంటే, కర్మ అంటే దండకమారి కర్మలండి. ఏం చేస్తారా, తెల్లారితలు వేస్తానండి, పళ్ళు దొరుకుతానండి, కాలకుర్చలు దొరుకుతానండి, స్నానం చేస్తానండి, బట్టలు వేసుకుంటానండి, టిఫిన్ తింటానండి, భోజనం చేస్తానండి, నిద్రపోతానండి, బట్టలు ఉతుకోవడం, ఇవన్నీ కూడా పనులే. కానీ ఏం ఫలం? ఫలం ఏంటి వీటి వలన? ఏం ఫలాలు? ఏం లేదు. అలాగే నిత్యం నేను పని చేసుకుంటానండి, పని వల్ల లాభం, పని వల్ల ఏమొస్తుంది, సంపదలు వస్తాయండి, దాంతో ఏం చేస్తావు, పోషణ చేసుకుంటానండి. అవునా, దీనివల్ల ఏ లాభం? జీవుడి ప్రయోజనం ఏంటి? అయ్యా ఇవి కూడా దండకమారి కర్మలేనండి అన్నారు, ఆ కర్మలే అన్నారు. ఇవి అవునా, పనులు చేసుకోవడం, సంపాదించుకోవడం, దాచుకోవడం, అనుభవించడం, ఇవన్నీ మనిషే కాదండి, పశువులు కూడా చేస్తాయి, క్రిమికీటకాలు కూడా చేస్తాయి. చీమలు పనిచేయవు, పక్షులు పని చేసుకోవు కదా. వీటి వల్ల ఎదుగుదల లేదు జీవుడికి. కాబట్టి దీనివల్ల ఏ ప్రయోజనం? అది కూడా అకర్మేనండి అన్నారు. దానికి దైవాన్ని తలసుకొని చేస్తూ ఉన్నది ఏదైతే ఉందో పుణ్యం, అవునా, పుణ్య ఫలాల్ని చేకూరుస్తుంది, సద్గుణాలను ఇస్తుంది, సద్జ్ఞానానికి దారి తీస్తుంది. కాబట్టి అక్కడ సత్కర్మ అది. కానీ ఇది నిత్యం నిరంతరం చేసుకుంటూ ఉన్నటువంటి పనులున్నాయి, పుట్టలోని చదువు పుట్టదా గిట్టదా అన్నట్లుగా వీటినన్నిటి కూడా అకర్మలేనండి అని. తర్వాత ఇంకొకటి అన్నారు, అకర్మ అంటే కర్మల్ని ఆపడం కూడా అకర్మ అని అన్నారు. కర్మల్ని ఆపడం ఏంటండి? కర్మలు ఆపడం ఏంటి? పడుకొని నిద్రపోతున్నావు, నిద్ర నువ్వు తెప్పించుకుంటావా? అదే వస్తుందా? అదే వస్తుంది. అవునా, నువ్వు ప్రయత్నం చేసే కొద్దీ మెలకువలో ఉంటావు, అదే వస్తుంది. కానీ ధ్యానం చేస్తున్నావు, ఇప్పుడు నువ్వు చేయాలన్నా అదే వస్తుందా? అదే వస్తే నిద్ర. నీ ప్రయత్నపూర్వకంగా నువ్వు చేస్తే ధ్యానం కదా. ధ్యానం చేయడం అంటే ఏంటి? ఏం లేదు, శరీరాన్ని స్థిరంగా కూర్చోబెట్టి కదలలేకుండా చేయాలి, ఇంద్రియాలన్నింటినీ కూడా కదలేకుండా చేయాలి, మనసుని ఆపడానికి ప్రయత్నం చేయాలి, బుద్ధిని కూడా ఆత్మను స్మరిస్తూ బుద్ధిని కూడా ఆపేయాలి. ఇవన్నిటిని ఆపివేయడం అంటే కర్మ జరుగుతుందా లేదా? అక్కడ కర్మలు ఆపుతున్నావు. ఆపడం అనేది కర్మ కాదా? ఒక గురువుగారు ఆశ్రమంలోకి వస్తూ ఉన్నారట, ఎక్కడి నుండో. ఈ మేనేజర్ వెళ్ళి రిసీవ్ చేసుకున్నాడు, వస్తున్నాడు లోపలికి. తీసుకొస్తుంటే ఓ బ్రహ్మచారి ఓ చెట్టు కింద కూర్చొని అమ్మగారు కూర్చోన్నాడట. ఏరా ఏం చేస్తున్నావు అన్నాడట. వాడు చూసినాడు, ఏం చేయట్లేదండి అన్నాడు. అలే అన్నాడు, ఏమీ చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నానండి అన్నాడు. ఏమన్నాడు? ఏమీ చెయ్యకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నానండి అన్నాడు. ఓహో అలానా, సరే కానీ అన్నాడు గురువుగారు. పక్కన మేనేజర్ ఉన్నాడు కదా, వీడంతేనండి, ఏం చెప్పినా వినడండి, ఏమీ చేయడండి, కంప్లైంట్ల లిస్ట్ అందించేస్తున్నాడు, తలతిక్క ప్రశ్నలు తలతిక్క జవాబులు ఇస్తాడండి అని. గురువుగారు చూశారు, నీకు తలలో తిక్కుంది కాబట్టి వాడు చెప్పింది అర్థం కాల. అవునా, వాడు తిక్కలోడు కాదు, తల తిక్క పనే కాదు, అది ఏం చేస్తున్నాడు, చెప్పాడు ఏం చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను అని. అంటే ఏమని?
ధ్యానం చేసుకుంటున్నాను అని అన్నాడు. అవునా? ఇతనికి అర్హత ఉందా? అర్హత ఉందా? గురువుగారు అన్నారు, కొన్ని జన్మల తర్వాత నీకు కూడా అర్థం అవుతుంది లేరా, వాడు మనవాడు చేసుకొని అని. అవునా? ఏం చేయడానికి ప్రయత్నం చేయడం అంటే ధ్యానం చేయడం. ఎక్కడ శరీరం వద్దని ఆపడం అనేది ఉందే, అన్నిటికంటే శ్రేష్టమైన పని అండి. దాన్ని కూడా కర్మ అంటారు, అత్యంత ఉత్తమమైనటువంటి కర్మ అని. ఓకే, ఇది అయిపోయింది. తర్వాత ఏంటి? వికర్మ అన్నారు. వికర్మ అది కొంతమంది అన్నారు విహిత కర్మ చేయాల్సిన కర్మ అని, కానీ కొంతమంది విగత కర్మ అని, నిషిద్ధ కర్మ, చెయ్యకూడని పనులు. అవునా? ఇతరులకి కష్టాలు, నష్టాలు, మోసాలు, బాధలు కలిగించేటువంటివి ఏవైతే ఉన్నాయో నిషిద్ధ కర్మలండి. వాటిని విగత కర్మలు అని అన్నారు. అయ్యా, ఇన్ని రకాలు ఉన్నాయండి కదా. వేదాలలో ఇవన్నీ చెప్పబడి ఉన్నాయండి. అనేక రకాలుగా కర్మలు చెప్పారు. కర్మ అంటే ఏంటో చెప్పారు, అకర్మ అంటే ఏంటో చెప్పారు, వికర్మ అంటే ఏంటో చెప్పారు. అవన్నీ బాగా తెలుసుకొని చక్కగా చేయకూడనిది మానివేసి చేయవలసినటువంటి చక్కగా ఆచరిస్తూ వస్తే లోపల పాపాలన్నీ కరిగిపోయి క్రమంగా పైకి చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఉత్తమ స్థితికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది కదా. నాచరేతి యస్తు వేదోక్తం స్వయమగ్నం అజితేంద్రియ వికర్మణ హ్యధర్మేణ మృత్యోర్మృత్యుముపైతి. వీటిని చక్కగా ఆయన వివరిస్తూ ఉన్నారు. కర్మల్ని చేయడం కొరకు ప్రారంభింపజేస్తారు. పిల్లాడు స్కూల్కి వెళ్ళాలి, వెళ్ళడంటాడు, ఏం చేస్తారు? చాక్లెట్ ఇస్తారా, వెళ్ళరా, బిస్కెట్ ఇస్తారా, వెళ్ళిపోతారు. అలాగే మానవులకు కూడా సత్కర్మలు చాలామంది ఆచరించరుగా. మీ ఊర్లో ఎంతమంది ఉన్నారు? మోర్ దాన్ 50% నిద్రలే స్నానం చేసి పూజ చేసుకునే వాళ్ళు ఉన్నారా? అందరూ చేస్తారా? 150 మంది అస్సలు పూజలే చేయని వాళ్ళు ఉంటారు. 50% మందిలో ఇంట్లో దేవుడు గుడి ఉంటుంది. అవునా? ఫోటో పెట్టుకుంటారు. పండుగలకు ఏదో ఫోటోలు తుడిచి పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అవునా? ఆ తర్వాత ఇంకో కొంతమంది ఉంటారు వాళ్ళల్లో కదా. వాళ్ళు ఏంటంటే శనివారం వచ్చిందండి, కొంతమంది వస్తుంటారు ఇక్కడికి పూలు కోసుకోవడానికి. ఏంటి శనివారం కనిపిస్తారు, కొంతమంది మంగళవారం కనిపిస్తారు. ఏంటంటే ఈరోజు శనివారం కదండి, పిక్ చేసుకుంటామండి. ఏం చేస్తావు? ఫోటోలు తుడిచి బొట్లు పెట్టి పూలు పెడతామండి. ఓకే, అయిపోయింది కదా. నాట్ బ్యాడ్ థింగ్. అక్కడ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇంకొంతమంది ఏంటి, రోజు సాయంత్రం వస్తూనే స్నానం చేసి పూలు పెట్టి నమస్కారాలు చేసుకొని 2 అగరత్తులు కూడా వెలిగించేటువంటి వాళ్ళు ఉంటారు కదా. ఇంకో కొంతమంది అలాగా మార్పు చెందుతూ వస్తాయి. కొంతమంది వస్తున్నా చూడండి, ఇక్కడే రావి చెట్టు దగ్గర ముక్కేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అవునా? ఆ వేప చెట్టు దగ్గర ముక్కేసి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లోపలికే రారు కొంతమంది లోపలికి వస్తారు, దేవుడి దగ్గరికి వస్తున్నారు అనుకో. కాదు, అక్కడ బిలవ చెట్టు ఉంది, అక్కడ మాత్రం వచ్చేసి వెళ్ళిపోతారు. అవునా? ఇంకో కొంతమంది వస్తారు, కార్తీక మాసం వచ్చిందంటే ఉసిరి చెట్టు దాకా వస్తారు కదా. ఇంకొంతమంది గుడి లోపల దాకా వస్తారు, కానీ దీపం పెట్టేసి వెళ్ళిపోతుంది. చాలండి. ఏమండి, రోజు దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దైవ దర్శనం చేసుకోవాలి అనుకునేవాళ్ళు ఎంతమంది? అవునా? తెల్లారలేసి స్నానం చేసి పూజ చేసుకున్న తర్వాత మిగతా పనులు చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎంతమంది? ఇలాగా చూడండి, క్రమంగా ఆ పర్సంటేజ్ ఏదైతే ఉందో, నిత్యం లేచి స్నానం చేసి పూజ చేసుకొని తర్వాత వంట చేసుకొని నివేదన ఇచ్చి అక్కడ నుండి అంతఃకరణ శుద్ధి ప్రారంభం అవుతుంది. మనుషులు చూస్తూ ఉంటాం, చిన్నప్పుడు ఎలా ఉంటుందో వాళ్ళ ప్రవర్తన పెద్ద అంటే ఉంటుంది. ఏం మారదు. 20 ఏళ్ల క్రితం ఎట్లా ఉన్నారో ఇప్పుడు కదా, 50 ఏళ్ల క్రితం ఎట్లున్నారో అట్లే ఉంటారు. ఏమీ మార్పు ఉండదు. ఇంకొంతమంది పూజలు చేస్తూనే ఉంటారు. అక్కడ త్రికోటలో చూస్తూ ఉన్నాయి, శివరాత్రి అయితే పూజలు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వచ్చేవాళ్ళు. 20 ఏళ్ళుగా చూస్తూ ఉండేవాళ్ళు. వచ్చేవాళ్ళు, మా జీవితం ఏమీ మార్పు రాలేదండి. కొంతమంది అట్లాగనే వాళ్ళు పూజ చేస్తారు. పూజకు పాత్రలు గీతలు అన్నీ ఇస్తాం కదా, వర్షం ఇస్తాం కదా. చివరిగా అవి ఆశ్రమానివి కదా, స్పూన్లు ఇంతే ఉంటాయి, అంతే కదా. ఆ స్పూన్లు ఇస్తే వాళ్ళు వస్తారు, వేసుకొని వెళ్ళిపో. 100,000 రూపాయలు కట్టి అక్కడికి వచ్చి ఉండి అన్ని రోజులు వరుసగా జీవితాన్ని జీవించి చివరికి వెళ్ళేటప్పుడు
రూ. 2 రూ. 3 వస్తూ ఆశ్రమాన్ని నువ్వు పట్టుకోని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నావు అంటే నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది మార్పు, ఎట్లొస్తుంది మార్పు? అవునా? ఏంటండి ఎందుకు చెప్తున్నారండి? ఆహా, ఆ స్థితి నుండి మార్పు రావాలి. ఇతరులది నేను ఆశించకూడదు, నాది నేను వినియోగించుకోవాలి ప్రాథమికం. ఆ తర్వాత నాది అయినది, నా కష్టార్జితమైనది దేవుడికి ఏదో కొంచెం ఇవ్వాలి, గురువు గారు కొంచెం సమర్పణ చేయాలి, ఇతరులకి వాళ్ళకి వీళ్ళకి లేని వాళ్ళకి ఏమైనా దాన ధర్మాలు చేయాలి. ఎదుగుదల ఇక్కడి నుంచి కదా వచ్చేది. ఏమొస్తుంది ఎదుగుదల? ఎక్కడి నుంచి వస్తుంది? దానికే దైవకర్మలైనటువంటి ఏవైతే ఉన్నాయో లోపల త్యాగ భావాలను ఇవ్వాలి. త్యాగేనైకేన అమృతత్వ మానసు. అవునా? దైవానికి ఏదైనా నిత్యం ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలి, గురువుల కొరకు ఏమైనా చేయాలి, వాళ్ళ దగ్గర శాస్త్రజ్ఞానాన్ని సంపాదించాలి, సమాజానికి నేను తోడ్పడాలి, సమాజంలో గౌరవంగా బ్రతకాలి, సమాజంలో ఉన్నతంగా బ్రతకాలి. ఇక్కడి నుంచి ఉంటాయి మార్పులు. నిష్కామ కర్మ అంటే అవి అక్కడి నుంచి మొదలవుతాయి. దైవ ఆసక్తితో గురువుని చేరి ఉపదేశం పొందుతూ జ్ఞానాన్ని నేర్చుకుంటూ వ్యక్తిత్వాన్ని మలుచుకుంటూ ఉంటే దేవుని మీద అత్యంత ఆసక్తి పెరుగుతుంది కదా. మొట్టమొదటగా మీ ఇంట్లో ఒక చిన్న మూర్తి పెట్టుకున్నావు, నువ్వు లోపల ఎదుగుతూ ఆ మూర్తికి పూజ చేస్తూ ఉన్నావు అని అంటే ఎక్కడ లేని తాదాత్మ్యం పెరుగుతుంది. ఆమె ఎవరు? మీరాబాయి. తెల్లటి విగ్రహం, పాలరాతి విగ్రహం ఒకటి ఇంట్లో పెట్టుకోండి. కిందికి వెళ్ళి భోజనం చేసి పైకి వచ్చి రూమ్లోకి వచ్చి తలుపేసేటప్పటికి కృష్ణను చూస్తున్నాయి. కృష్ణ ఎంతసేపు అయింది నేను మర్చిపోయానేదట. ఇంట్లోకి వెళ్ళి భోజనం చేసి వచ్చాడు. అయ్యా రావయ్యా అంటే ఆయన ఎగురుదూ పరిగెత్తుకుంటూ వచ్చేవాడట. ఆ స్టూల్ మీద ఏదో పక్కన పెట్టుకోండి, ఆయన ఎగురుదూ పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. ఏంటండి అక్కడ పెట్టింది ఆమె విగ్రహమే, పిలిస్తే ఎగురుదూ వచ్చేవాడు ఆయన. నీలో తాదాత్మ్యత పెరిగే కొద్దీ అంతటా ఉన్న ఆయన కదిలి నీ దగ్గరకు వస్తాడు. అయ్యా ఇదిగో నీ లోపల ఉత్తమ గుణాలు పెరిగే కొద్దీ నువ్వు చేస్తూ ఉన్న కార్యమే పవిత్రమవుతుంది, త్యాగపూరితమవుతుంది, ఉన్నతోన్నతమవుతుంది, సర్వవ్యాపక శక్తిని కదిలించి నీ దగ్గరికి తీసుకొని వస్తుంది. నీ లోపల శరీరం లోపల సూక్ష్మ శరీరము ఇవన్నీ మార్పులు చెందుతాయి. అల్పగుణాలు వెళ్ళిపోయి ఉత్తమ గుణాలు వస్తాయి, ఉత్తమ శక్తులు ప్రవేశిస్తాయి కదా. ఇలాగా చేయగా నువ్వు పూజలలో చేస్తూ ఉన్నటువంటి వస్తువులు అంతకుముందు విగ్రహాన్ని పెడుతున్నానని అనుకున్నావు, ఇప్పుడు నేరుగా ఆయన వచ్చి పెట్టించుకుంటాడు. రామకృష్ణ పరమహంస పూజ కోసం అక్కడికి వచ్చాను, అమ్మ ఇటు రా అమ్మ అంటే విగ్రహం కదా కానీ ఎదురు కూర్చునేదట. అమ్మ కాలే లేవమ్మా, మనమే ఉంటాం, పాదయోపాద్యం సమర్పయామే అంటాం. అవునా? అమ్మ పాదాలు ఎట్టేవమ్మా, పాదాలు కడిగేవాడట. ఆయనకే కనిపించేది, మిగతా వాళ్ళకి కనిపించేది కాదు. అవునా? నిష్టగా పూజ అంటే పాదయోపాద్యం సమర్పయామి ఇట్లా అంటాడు. ఆయన కాళ్ళు కడిగేవాడట అమ్మవారికి. అమ్మ చేతులు ఇట్లా ఇవ్వమ్మా, చేతులు కడిగేవాడు. హస్తయోరార్ఘ్యం సమర్పయామి. అమ్మ ఉండమ్మా ముఖం కడుగుతా ఆయన పళ్ళు దేవేవాడట అమ్మవారికి. ముఖం కడిగేవారట. ఉండమ్మా స్నానం చేయిస్తా. అవునా? స్నానం చేసేవాడు ఏం చేస్తారు? ఓ అమ్మవారే, ఆయనే స్నానం చేయించేవారట, ఆయన బట్టలు మార్చేవాడట, ఆయన నగలు ధరింపజేసేవాడట. ఆయనతో మాట్లాడుతూనే ఏమండి ఎదురుగానే ఉండేది, ఎదురుగా ఇదేంటండి నువ్వు చేసేటువంటి పని నమ్మకంతో చేసావా? నేరుగా అన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక ఆమె అయ్యా కష్టాలు ఉన్నాయ్యా ఏ విధంగా ఏం చేయమంటావయ్యా అని పురోహితుని అడిగితే శివుడికి పూజ చేయపో రోజు అని సంవత్సరం రోజు శివ పూజ చేసిందట. గణపతి పూజ అని చేసిందట. గణపతి పూజ అనుగ్రహించలేదట. మళ్ళీ వెళ్ళి పురోహితుని అడిగిందట. సరేలే వాళ్ళ నాన్న పూజ చేయపో ఇప్పుడు అని ఆ గణపతిని తీసి ఒక మూల పెట్టేసింది పూజా మందిరంలో.
ఇప్పుడు శివుడికి పూజ చేస్తూ ఉంది. ఆమె అగరొత్తులు తిప్పుతూ ఉంటే ఆ పొగ ఆ గణపతి దేవుడు వైపు వెళుతూ ఉందట. ఏం ఒళ్ళు మండిందట. సంవత్సరంలో నీకు పూజ చేస్తున్నాను అనుగ్రహించలేదు కానీ ఇప్పుడు మళ్ళీ నువ్వు ఈ ధూపం తీసుకుంటావా అని కొంచెం పత్తి తీసి ముక్కులో పెట్టేసిందట గణపతి విగ్రహానికి. గణపతి విగ్రహాన్ని ముక్కులో పెట్టేసిందట. ఆమె ఇటువైపు ధూపం తిప్పుతూ ఉంటే ఆయన నడుచుకుంటూ వచ్చాడట ముందుకి. గణపతి విగ్రహమే. భక్తురాలు అని భక్తికి మెచ్చా ఏం వరం కావాలనో కోరుకో అన్నట. ఆమె అనేసిందట, సంవత్సరం రోజులు పూజ చేస్తే అనుగ్రహించలేదు, ముక్కులో పత్తి పెడితే నువ్వు వచ్చి అనుగ్రహిస్తావా? ఆయన కూడా వేశాడట, ఇదిగో సంవత్సరం రోజులు నాకు పూజ చేసావు కానీ నన్ను విగ్రహమే అనుకున్నావు. ఈరోజు గాలికి పొగట్టి వస్తే నేను పీల్చాను అనుకున్నావు. అంటే నేను ఇక్కడ ఉన్నాననే భావం ఈరోజు వచ్చింది నీకు, కాబట్టి అనుగ్రహిస్తా అని అన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, మనం చేస్తూ ఉన్నటువంటి పూజలో ఆయన ఉన్నాడు అనే భావన ఎక్కడైతే ఉంటుందో, ఇక్కడ జీవుడు ఎదుగుతూ ఉన్నాడండి, ఉత్తమంగా ఎదుగుతూ ఉన్నాడు, ఇదయ్యా అర్థం. సో పూజ వలన ఇలాగ క్రమంగా లోపలగానే ఎదుగుదల వస్తూ ఉందా, దేవుడితో నిరంతరం సహచరిస్తావు. అవునా? ఆయన నిత్య దర్శనం ఉంటుంది, నిత్యానుగ్రహం ఉంటుంది, నీ హృదయం పూర్తిగా లోపల మారిపోతుంది. అతను కనిపించేటువంటి సర్వ జీవరాశులలో ఆయన్ని గుర్తించడం మొదలు పెడతాడు. ఆ జీవితం అక్కడికి ధరించి ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇలాగా కూడా ముక్తి పొందేటువంటి అవకాశం ఉందండి. అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ రాసు అడిగాడు. ఏమడిగాడు చదవండి ఒకసారి. 4వ అధ్యాయం భగవద్ అవతార వర్ణనమండి అని. ఆయన ఎన్ని రకాలుగా ఇక్కడ అవతరించాడు అవన్నీ చెప్పబోతున్నాం. రాజోవాచ యాని యానేహ కర్మాణి ఏ స్వచ్ఛంద జన్మభిః చక్రే కరోతి కర్తావా హరిస్తాని బ్రువంతునః. ద్రుమిళ ఉవాచ యో వా అనంతస్య గుణాననంతాన్ అనుక్రమిష్యన్ సదుబాల బుద్ధి రజాంసి భూమేర్గణయే గణంసితు కాళేన నైవాఖిల శక్తిధామ్నః. ఓకే. రాజోవాచ, రాజు అడుగుతున్నాడు, అయ్యా యాని యాని కర్మాణి ఏ స్వచ్ఛంద జన్మభి చక్రియ కరోతి కర్తావా హరిస్తాని బ్రువంతవ. అయ్యా భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటే అలా ఆరాధించే వాళ్ళ అర్హతను బట్టి భగవంతుడు అనేక రకాలుగా అనుగ్రహిస్తూ ఉంటాడు. అవతరించాడు, ఓకే, 10 అవతారాలు ఎత్తాడండి, భక్తులను అనుగ్రహించడం కొరకు మెయిన్ కదా. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. అంతేకాదు ఆ 10 భాగవతంలో చెప్పారు 24 అవతారాలు ఎత్తాడండి అన్న. అంతేనా? బాగా గమనించి చూడండి. మన భక్త రామదాసును అనుగ్రహించడానికి వచ్చాడా లేడు ఆయన? తానీషా కనిపించాడుగా, అవతరణ కాదా అది? అవునా? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యుగే యుగే అంటే మళ్ళీ 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 మళ్ళీ. ఎంతమందిని ఎన్ని రకాలుగా ఏ విధంగా అనుగ్రహించాడో, ఎన్ని రకాలుగా. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే, భక్తుల యొక్క స్థాయిని బట్టి ఆయన పదే 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 కూడా అవతరిస్తూ ఉంటాడండి, అనుగ్రహిస్తూ ఉంటాడండి కదా. ఎలాగా అవతరించి ఏం చేస్తాడండి? ఆ లీలలన్నీ నాకు బాగా వినాలనుంది అని. 7వ ఋషి ద్రుమిళుడు అని ఆయన వచ్చి ఇదిగో ఈ నిమి మహారాజుకి బోధన చేస్తూ ఉన్నాడు. ఏం చెప్పాడు ఏంటి అనేది రేపు ప్రయత్నిద్దాం. ఓకే. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః.
హరి ఓం.